నమస్కారాలండి. మన మానవులలో కొందరు అందరికన్నా గొప్ప ధనవంతులు కావాలని కొంతమంది ప్రయోగిస్తుంటారు. కొంతమంది ప్రయత్నిస్తుంటారు. అలాగే గొప్ప జ్ఞానవంతులు కావాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ధనవంతులు కావడానికి చేసే ప్రయత్నం ఏమంటే, ఆ విశ్వవిధాత అందరికీ కూడాను రెండే చేతులు పెట్టి ఈ భూమిపైకి పంపించాడు కదా. ఇక అందరూ కూడాను ఆ రెండు చేతులతోనే కదా ఈ భూమి పైన సర్వ విధాల సాధనాలు చేసేది. అలాంటప్పుడు కొందరికి అపారమైన ధనము, కొందరికి అపారమైన దరిద్రము ఉండడానికి కారణము 100% ఈ వ్యవస్థదే తప్పు. లేని స్వార్థ చట్టాలను సృష్టించి ఇక అవి మానవులకు జీర్ణింపజేయించి వందల వేల లక్షల మంది యొక్క ఆ రెండు చేతుల శ్రమ ఫలితాలను ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మందిలోపే లాగేసుకోవడం. అలా కుప్పబెట్టుకున్న దానినే ధన సంపద అనగలము కదా. ఇదే కఠినమైన నిజం తప్ప మరొకటి అనేది ఏదీ లేదు కదా. కానీ అలా అదంతా కూడా పొందిన 10% వారే తిమ్మిని బొమ్మిని చేసి ఆ దేవుడే ఈ సంపదలు మాకు కలుగజేశాడు, కారణం మేము గొప్ప పుణ్యాత్మలము, ఇక అలాగే మీరేమో గొప్ప పాపాత్ములు కనుక నా దేవుడు మిమ్మల్ని కూడు గూడు గుడ్డ లేకుండా చేశాడు. ఇది మానవులలో ధనానికి దరిద్రానికి గల విచిత్రము. అయితే ఈ విషయంలో మనము కూట్లో రాయో తీయలేని వాళ్ళంలే కనుక ఇది పక్కన పెట్టి ఇక జ్ఞాన సంపద గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జ్ఞాన సంపద కోసం స్వార్థ క్రూరుడు దారి మళ్లించి తోలే అధోగతి మార్గాన్ని కాకుండా నిజమైన జ్ఞాన సంపద పొందాలంటే నిస్వార్థము, తెంపు అనబడే ఈ లక్షణాలు నాకు తెలిసి 100కి 1 వద్ద కూడా ఉండకపోవచ్చు. కానీ నిజానికి తెంపు, నిస్వార్థము అనే ఈ రెంటిని సంపాదించుకున్న వ్యక్తి క్రమంగా గొప్ప జ్ఞానం వైపుకు పయనించును. నిజానికి ఆ రెండు మానవునికి అవ్వాలి అంటే ఎంతో నోసుకోవాలి. నిజానికి అవే ఈ సృష్టి యొక్క శాస్త్ర ధర్మాలను బోధిస్తాయి. తెంపు అనే శక్తిని వరంగా పొందిన వారు ఇక అటివారు ఈ సృష్టిలో ఒకప్పుడు తనదిగా తన వద్దకు చేరిన ఏ వస్తువైనా తిరిగి మరలా అది ఎలా వచ్చిందో అలాగే అది విచిత్రంగా బయలుదేరి వెళ్ళేటప్పుడు తెంపు గలవారు దానిని నేను పిలవలేదు, అలాగే నేడు దానిని వెళ్ళమనడం లేదు, మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్తుంది అని ఈ విధంగా ఈ విచిత్ర విశ్వ రహస్యాన్ని గ్రహించగలరు. ఇక తెంపు లేని వారు దానిని పోనివ్వకుండా సర్వ కోణాల నుండి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే అది ఎలా వచ్చిందో అలానే వెళుతుంది. ఇట్టి సత్యం అనేది వారికి అనుమాత్రం కూడా తెలియబోదు. కనుక ఈ విధంగా తెంపు అనే శక్తిని పొందిన వారు మాత్రమే సొమ్ము రూపాన భౌతిక రూపాలు దాల్చి ఉన్న ఏవైనా సరే వాటి యొక్క రాకపోకల రహస్యాన్ని ఇట్టే పసిగట్టి ఆ విధంగా సృష్టి రహస్యాలు గ్రహించగలరు, కనుక జ్ఞానులు కాగలరు. ఇక అలాగే నిస్వార్థ విషయానికి వస్తే కూడాను ఈ భూసంపద అనేది ఎన్నెన్నో అవతారాలు దాల్చి ఇక మానవుణ్ణి తన యొక్క బానిసలాగా ఆ విధంగా 100కి 90 మందిని వాడుకుంటూనే ఉంటుంది. ఇక 100కో కోటికో గొప్ప అదృష్టంగా నిస్వార్థ సత్యాన్ని తెలిసిన వారు ఎక్కడో ఉంటారు. కానీ ఈ 99 మంది కూడాను ఈ భూసంపద రూపంలో ఉన్న ప్రతిదీ కూడాను అతి చిన్నదాని నుండి అతి పెద్దదాని వరకు కూడాను ప్రతిదీ కూడాను తనకే కావాలని సర్వ విధాల దానిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ మార్గాన్ని కండ బలము, బుర్ర బలము వీటన్నింటినీ కూడా ప్రయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా విచిత్రంగా అవి తనని పొందుతున్నాయా లేక తానే వాటిని పొందుతున్నాడా, ఇది తెలుసుకోవడం అనేది విచిత్ర విశ్వ రహస్యం. కనుక నిజానికి స్వార్థ బుద్ధితో చూస్తేనేమో వాటినే మనము పొందుతున్నాము అనే అధోగతిలో ఉంటాము. కానీ నిజానికి మననే అవి విచిత్రమైన బానిసలుగా మలుసుకొని రెయ్యంబౌళ్ళు మనతో అవి ఊడిగం చేపించుకుంటూ ఉంటాయి. వస్తువులే కావచ్చు, వాహనాలే కావచ్చు, మేడలే కావచ్చు, భూములే కావచ్చు. అందుకే కదా మనము
నిద్ర ఆహారాలు మరసి వాటిని చెదరకుండా పరిరక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అవి నాయి అనే గాఢ జ్ఞానాంధకారంతో. ఇక దీనికి పేరే స్వార్థము. ఇక నిస్వార్థాన్నే గొప్ప అదృష్టంగా పొందిన వారు మాత్రం కాదు కాదు, నేను వాటిని పొందడం కాదు, నన్నే అవి పొందాయి కనుకనే సుఖ దుఃఖాలు, ఆకలి, అనారోగ్యం నాకు లేకుండా ప్రతి క్షణము కూడాను అవి నన్ను వాడుకుంటున్నాయి అనే విశ్వరాశాన్ని, నిస్వార్థము అనే శక్తిని పొందగలిగి ఉంటే ఇట్టి కఠిన సత్యము తెలియను కదా. ఇది తెలిసిన వారే గొప్ప అదృష్టంగా జ్ఞాన సంపన్నులు అని తెలుసుకోవాలి. ఇదన్నమాట. భౌతిక సంపద, జ్ఞాన సంపద అనే శక్తులు అవి మనని వాడుకుంటాయా లేక మనమే వాటిని వాడుకుంటామా అనే సంగతి తెంపు నిస్వార్థము అనే అట్టి మార్గాన మనము పయనించినప్పుడే ఇంతటి విశ్వధర్మాలు పొందగలము. ఇక ఉంటాను. లోక సమస్తాన్ సుఖినో భవంతు.